ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. అమ్మో, వీళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. వీళ్ళకి పెళ్ళైపోతే రేఖకి చరణ్కి పెళ్ళైపోతుంది. ఇప్పుడు ఎలా? ఏం చేసి పెళ్ళాపాలి? ఎవరు ఆపగలరు దీన్ని? వీళ్ళండి ఇప్పుడే వచ్చేసారు. ఆ వెతవ డ్రైవర్ గారు ఊరంతా తిప్పకుండా వీళ్ళని డైరెక్ట్గా ఎక్కడికి తీసుకొచ్చేసాడా? హే, మీరు వచ్చేసారా? బాగానే వచ్చేసారే. నేను సడన్గా పెళ్లి వెన్యూ మార్చాను కదా, మీకు తెలియక మీరు ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని టెన్షన్ పడుతున్నాను. కానీ ఏ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారు. నువ్వు పెళ్లి ఆ గుడి నుంచి ఈ గుడికి ఎందుకు మార్చావు? నువ్వా? భావన కదా, చనువు తీసుకున్నావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లొకేషన్ ఎందుకు మార్చానంటే ఆ గుడి కంటే ఈ గుడి విశాలంగా ఇంకా బాగుందని. మార్చినప్పుడు మాకెందుకు చెప్పలేదు? మర్చిపోయాను అంతే. అయినా మా డ్రైవర్ గారికి చెప్పాను కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి ఇన్ టైంలో చేర్చేశాడు. సార్ నేను కిష్టం గారింటికి వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు లేరు. అదేంట్రా, అక్కడ ఎవరు లేరంటావేంటి? వీళ్ళు ఇక్కడే ఉన్నారుగా. వీళ్ళేనా వాళ్ళు? అయితే సరే. సరే ఏంట్రా పెదవా, నువ్వు తీసుకురాకుండా వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? వీడు తీసుకురాకుండా పెళ్ళి ఇక్కడ జరుగుతుందని మీకెలా తెలిసింది? వరాహి, నువ్వేమైనా లొకేషన్ ఫార్వర్డ్ చేసావా? వీళ్ళకి లొకేషన్ ఎలా తెలిసింది? నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేమనుకున్నావారా? పెద్దమ్మ పెద్ద పులిలో ఎంట్రీ ఇచ్చింది. పరీక్షలలో స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి